హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నది పాఠ్యపుస్తకాలు బోధనా శాస్త్రం పైన అవగాహన అనేటటువంటి చాప్టర్ నుంచి చాలా మంచి బిట్స్ అనేవి ఉన్నాయండి. ఇది మీరు నేర్చుకోవాల్సిన చాప్టరు. నెక్స్ట్ వీడియో అనేది విద్యా ప్రమాణాలపైన కూడా అందించడం జరుగుతుంది. ఇక్కడ మనం ఫస్ట్ బిట్ చూసుకుందాం. ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే ప్రాథమిక దశలో పాఠ్యపుస్తకాలు నిర్మించడానికి అనుసరించినటువంటి ప్రధాన సూత్రం ఏమిటి? ప్రధాన సూత్రం ఏమిటి అండి? గెస్టాల్ట్ సైకాలజీ. వాచికాల్లోని భాష ఎలా ఉండాలి? సులభంగా మరియు సృజనాత్మకంగా ఉండాలి. అదేవిధంగా సృజనాత్మకంగా కూడా ఉండాలి. నెక్స్ట్ బిట్, పాఠ్యపుస్తకాల్లోని అభ్యాసాలు అనేవి స్వీయ అభ్యసనానికి వీలుగా ఏ రూపంలో ఉండాలి? స్వీయ అభ్యసనానికి వీలుగా ఏ రూపంలో ఉండాలండి? కృత్యాల రూపంలో ఉండాలి. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పాఠ్యపుస్తకాల ఎంపికలో దృష్టిలో ఉంచుకున్న ఇతివృత్తాల సంఖ్య ఎంత? ఎన్ని ఇతివృత్తాలని దృష్టిలో ఉంచుకున్నారంటే 9 ఇతివృత్తాలండి. 9 ఇతివృత్తాలు లేదా 10. 9 లేదా 10. పాఠ్యపుస్తకంలోని పాఠం చివర ఉండినది ఏమిటి? పాఠం చివర ఏముంటుందంటే మహనీయుల యొక్క సూక్తి అనేది ఉంటుంది. అది మనకి 8th క్లాస్ నుంచి ఉన్నాయన్నమాట. మహనీయుల సూక్తి అంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనం ఎంచుకోవాలి. 8th క్లాస్లో మనకి మహనీయుల సూక్తితో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ వన్, ప్రాథమిక స్థాయిలో విద్యార్థులు సాధించవలసిన సామర్థ్యాల సంఖ్య. ఎన్ని సామర్థ్యాలు సాధించాలండి? వాళ్ళు 4 సామర్థ్యాలు సాధిస్తే చాలు. నెక్స్ట్ వన్, పాఠ్యపుస్తకాలలోని వినడం ఆలోచించి చెప్పడం అనే సామర్థ్యాన్ని ఎలా సాధించాలంటే అది పూర్తి తరగతి కృత్యంగా అంటే అందరూ కలిసి సాధించవచ్చు అన్నమాట. నెక్స్ట్ వన్, ఊహించి రాయడం, తార్కికంగా ఆలోచించడం వంటి స్వభావం గల ప్రశ్నలు ఈ సామర్థ్య సాధనలో కనిపిస్తాయి. ఏ సామర్థ్య సాధనలో కనిపిస్తాయి? స్వీయ రచన అనేటటువంటి సామర్థ్య సాధనలో కనిపిస్తాయి. పదాలను సందర్భానుసారం అర్థవంతమైన వరుస క్రమంలో వినియోగించే సామర్థ్యాన్ని కలిగిన ఉద్దేశించిన భాషా సామర్థ్యం ఏమిటి? చూడండి, అర్థవంతమైన పదాలను వరుస క్రమంలో వినియోగించే సామర్థ్యాన్ని కలిగించడానికి ఉద్దేశించిన భాషా సామర్థ్యం. అంటే విద్యార్థులు ఈ రకమైన సామర్థ్యాన్ని కలిగించాలంటే అర్థవంతమైన పదాలని వరుస క్రమంలో వినియోగించాలి అంటే చూడండి, పదజాలం అనేటటువంటిది. నెక్స్ట్ బిట్, దయ చూపడం, ఇతరుల సంస్కృతి సంప్రదాయాలను గౌరవించడం, ప్రకృతిని ప్రేమించడం వంటి స్వభావాలు గల సామర్థ్యం. ప్రశంసించడం, అలాగే పొగడ్తలు, దయ చూపడం, గౌరవించడం ఇవన్నీ మనం చెప్పుకున్నాం. దేంటివి? ప్రశంసకు సంబంధించినవని. నెక్స్ట్, వ్యాకరణ నియమాలు అనేవి సొంతంగా గ్రహించి ఉదాహరణల్ని సొంతంగా చెప్పగలగడం ఏమవుతుంది? ఇది భాషాంశాలు అవుతుంది. భాషాంశాల్లోని వ్యాకరణాంశాలకి సంబంధించిందనమాట. విద్యార్థులు ప్రాజెక్టు పనిని గృహకార్యంగా ఎప్పుడు నిర్వహించాలి? ప్రాజెక్టు పనిని పాఠం పూర్తయిన తర్వాత 5వ రోజున మనం ఇవ్వాలి. ఓకేనండి. నెక్స్ట్ వన్, చిత్రాలు గీయడం, నమూనాలు, పోస్టర్లు, అభినందన పత్రాలు, ఆహ్వాన పత్రాలు. చూడండి, ఇవన్నీ కూడా నమూనాలు, పోస్టర్లు, అభినందన పత్రాలు, ఆహ్వాన పత్రాలు, గ్రీటింగ్ కార్డులు తయారు చేయడం ఇవన్నీ కూడా విద్యార్థుల్లో కలిగే సామర్థ్యం దేనికి చెందుతుంది అంటే ఇక్కడ మనకి ఆప్షన్ రాంగ్ ఇచ్చినప్పటికీ మనం దేన్ని తీసుకోవాలి? సృజనాత్మక వ్యక్తీకరణ. ఆన్సర్ ఏంటండి? సృజనాత్మక వ్యక్తీకరణ. నెక్స్ట్ వన్, పూర్వగాథాలహరి. ఇవన్నీ నేను టెక్స్ట్ బుక్లో మెథడాలజీ బుక్లో కూలంకుశంగా చదివిన తర్వాతనే నేను ఇవి రాశానండి. మీరేం తప్పుగా అనవసరం లేదు. నెక్స్ట్ వన్, పూర్వగాథాలహరి విద్యార్థి కల్పతరువు, పెద్దబాల శిక్ష. చూడండి, ఇంకోటి యాడ్ చేశాను. పెద్దబాల శిక్ష మొదలైనవి విద్యార్థులకు ఎలా ఉపయోగపడతాయి? ఇవన్నీ ఎలా ఉపయోగపడతాయి అంటే పరామర్శ గ్రంథాలుగా ఉపయోగపడతాయి.
అర్థమైందండి. నెక్స్ట్ వన్, పాఠ్యపుస్తకాల్లో సృజనాత్మక వ్యక్తీకరణకు ఉన్న అభ్యాసాలు. ఏ అభ్యాసాలు ఉంటాయండి సృజనాత్మక వ్యక్తీకరణకు? మౌఖిక రూపం ఉంటుంది. ఇక్కడ భౌతిక కాదండి, మౌఖిక రూపం. మౌఖిక రూపము, ప్రదర్శన రూపము, రాత రూపము. మౌఖిక రూపము, ప్రదర్శన రూపము, రాత రూపము. నెక్స్ట్ వన్, 6వ తరగతి పాఠంలో జాతీయ జెండా చిత్రం వేసి రంగులు దిద్దమనే అభ్యాసం అనేది, చిత్రం వేసి రంగులు వేయడం, చిత్రానికి బొమ్మలు గీయడం అనగానే మనకు తెలుసు అదేంటది, సృజనాత్మకత అని. చిత్రాన్ని గీసి రంగులు దిద్దడం అనే అభ్యాసం అనేది ఈ సామర్థ్య సాధనలో భాగం, సృజనాత్మకత. ఓకేనండి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సృజనాత్మక అభ్యాసానికి ఉదాహరణ ఏమిటి? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, గ్రీటింగ్ కార్డులు తయారు చేయడం, ఆత్మకథ, దినచర్య. ఆల్రెడీ మీకు విద్యా ప్రమాణాల గురించి ఒక మంచి వీడియో అనేది తయారు చేయడం జరిగింది. మీకు ఆ వీడియో లింక్ కూడా నేను కామెంట్ బాక్స్లో ఇస్తున్నాను, ఒకసారి చూడండి. అది చూసాక మీరు ఏ బిట్ అయినా చేయగలుగుతారనమాట. ఇక్కడ గ్రీటింగ్ కార్డులు తయారు చేయడం అనేది సృజనాత్మక అభ్యాసానికి ఉదాహరణ. ఓకేనండి. ఇది మెచ్చుకోవడం అనేది ప్రశంస అవుతుంది. తరగతిలో మంచి లక్షణాలు గల విద్యార్థిని గురించి రాయడం అనేది ఇది స్వీయ రచన అవుతుంది. కవి పరిచయాన్ని రాయించి అప్పచెప్పించుకోవడం అనేది అది చదవడం, వ్యక్తీకరించడానికి చెందిందనమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్, నూతన పాఠ్య ప్రణాళిక చట్రంలో సృజనాత్మక అంశాలకు ఇచ్చినటువంటి స్థానం ఎంత స్థానం ఇచ్చారు అంటే ప్రణాళిక కార్యక్రమంలో అంతర్భాగంగా చేశారంట. ప్రణాళిక కార్యక్రమంలో అంతర్భాగం చేశారు. పిల్లలు సహజ వాతావరణంలో తమంతట తాము పరిశోధించి అవసరమగు సమాచారాన్ని సేకరించి ఒక విషయం పట్ల కానీ ఒక అంశం పట్ల కానీ అవగాహన ఏర్పరచుకొని నిర్ధారణకు రావడానికి దోహదపడే కృత్యాలను ఏమంటారండి? ప్రాజెక్ట్ పని అని అంటారు. నెక్స్ట్ వన్, పవిత్ర భారత సవిత్రకోహో అనే గేయాన్ని చదివిన విద్యార్థి దేశభక్తి గేయాలపై అన్వేషించి సేకరించి చార్టులపై ప్రదర్శించడం. ఏమవుతుందండి? అదంతా కూడా ప్రాజెక్టు పని అవుతుంది. మనకి సృజనాత్మకత ఇచ్చారు, ఒక్కోసారి అది మనకి సృజనాత్మకత కిందకి కూడా వస్తుంది, సేకరించడం ఇవన్నీ కూడా. కానీ ఇక్కడ మనకి మెయిన్ ప్రాజెక్ట్ పని ఇచ్చారు కాబట్టి ఇది మెయిన్ ప్రాజెక్ట్ పనికే మనం ఫస్ట్ ఆప్షన్ ఇవ్వాలి. కృత్యం లక్షణాలను గుర్తించండి. కృత్యం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయండి? స్వల్ప లక్ష్యము, తక్కువ సమయంలో ముగించేయాలి, ఉపాధ్యాయుని పర్యవేక్షణ అవసరం, కృత్యం యొక్క లక్షణాలు. సో ఇవన్నీ కూడా కృత్యం యొక్క లక్షణాలు అవుతాయి. నెక్స్ట్ వన్, బహుళ లక్ష్యాల యొక్క సమాహారంగా ఉపాధ్యాయుని సూచనల మేర తగిన సమయం తీసుకుని చేసేది. బహుళ లక్ష్యాల యొక్క సమాహారము అనగానే అది మనకి ప్రాజెక్ట్ పని అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్, పిల్లల కల్పనను అభివృద్ధి చేయు కృత్యాలకు ఉదాహరణ. పిల్లల కల్పన అంటే ఊహాశక్తి, వాటిని అభివృద్ధి చేసేటటువంటి కృత్యాలు ఏవండి? కథా రచనలు, వర్ణనాత్మక రచన, పాఠశాల పత్రికను కూడా రాయడం. ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క ఊహని రెట్టింపు చేస్తాయన్నమాట. నెక్స్ట్ వన్, నేర్చుకున్న కథను తిరిగి రాయించడం, కొత్త పేర్లు పెట్టించడం, కొత్త రకంగా ముగింపు పలకడం వంటి సృజనాత్మక అభ్యాసాలు అనేవి ఎన్నో తరగతిలో విద్యార్థులకు ఇవ్వవచ్చు. 4వ 5వ తరగతిలోని విద్యార్థులకు ఇవ్వవచ్చు. సృజనాత్మక అభ్యాసాలు అనగానే మీకు 4, 5 తరగతి అని గుర్తుకు రావాలి. చిత్రాన్ని లేదా దృశ్యాన్ని వర్ణించి చెప్పడం ఏమవుతుందండి? అది వర్ణించి చెప్పడం ఏమవుతుందంటే అది కూడా వర్ణనాత్మక రచన ఎప్పుడు ప్రారంభించాలంటే 4వ తరగతిలో. ఎన్నో తరగతిలో నేర్పిస్తారు. వర్ణనాత్మక రచన అనేది 4వ తరగతి, సృజనాత్మక అభ్యాసాలు అనేవి 4, 5 తరగతులు. నెక్స్ట్ వన్, పాఠ్యపుస్తకాల రూపకల్పనలో అనుసరించిన ప్రధాన సూత్రం గెస్టాల్ట్ సిద్ధాంతం. పిల్లలు సందర్భోచితంగా తన అవసరాలను తీర్చుకునేందుకు వీలుగా వివిధ వ్యవహార రూపాలలో అవకాశాన్ని కల్పించినది ఎక్కడ అంటే పాఠ్యపుస్తకాల్లోనే. వివిధ వ్యవహారకమైన రూపాలు ఉంటాయి. అందుకే అన్ని జిల్లాల యొక్క రచయితలను అన్ని జిల్లాల రచయితలతో కలిపి పుస్తకాన్ని రచిస్తారనమాట. నెక్స్ట్ వన్, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 NCF 2005 దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. దేనిని తీవ్రంగా వ్యతిరేకించిందంటే బట్టి విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది.
నెక్స్ట్ బిట్. ఒత్తిడి లేని ప్రజాస్వామిక విధానంలో మూల్యాంకనం జరగాలని సూచించింది ఎవరు? ఒత్తిడి లేని ప్రజాస్వామిక విధానంలో మూల్యాంకనం జరగాలని సూచించింది ఎన్సిఎఫ్ 2005. నెక్స్ట్ బిట్. పాఠ్యపుస్తకానికే పరిమితం కాకుండా పిల్లల యొక్క స్థాయికి తగిన ఇతర పుస్తకాలు కూడా చదవాలని, నిత్య జీవితంలో అన్వయించుకోవాలని పాఠ్యపుస్తకాల తాత్విక దృక్పథాలను వెల్లబుచ్చింది ఎవరు? చూడండి, పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా పాఠ్య, సహపాఠ్య అని అంటారు వాటిని. నిత్య జీవితంలో కూడా అన్వయించుకోవాలి. ఎవరండి? ఎన్సిఎఫ్ 2005. ఓకే, నిత్య జీవితంలో కూడా అన్వయించుకోవడం, పుస్తకాలు మాత్రమే చదవడం కాకుండా నిత్య జీవితంలో కూడా అన్వయించుకోవాలి అని చెప్పింది ఎన్సిఎఫ్ 2005. నిర్బంధ ఉచిత విద్యా హక్కు చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు? ఆర్టీఈ అనేటటువంటి యాక్ట్ ఎప్పుడండి రూపొందించారు? 2009. నిర్బంధ ఉచిత విద్యా హక్కు చట్టంలోని 5వ అధ్యాయంలో ఉండేటటువంటి విషయం ఏమిటి? 5వ అధ్యాయంలో పాఠ్య ప్రణాళిక పుస్తకాలు, నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ పాఠ్య ప్రణాళికలు పుస్తకాలు, బోధనాభ్యసన ప్రక్రియలు, మూల్యాంకన విధానాలు, వీటన్నింటి గురించి కూడా 5వ అధ్యాయంలో ఉంటుంది ఆర్టీఈ యాక్ట్లో. పాఠ్యపుస్తకాలు రాజ్యాంగ విలువలను కాపాడడంతో పాటు పిల్లల సర్వతోముఖాభివృద్ధిని కూడా తోడ్పడాలి అని చెప్పింది ఎవరు? ఆర్టీఈ యాక్ట్. పాఠ్యపుస్తకాలు రాజ్యాంగ విలువలను కాపాడడంతో పాటు పిల్లల యొక్క సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడాలి అని చెప్పింది ఆర్టీఈ యాక్ట్. వైఖరి, వినియోగము, సృజనాత్మకత మొదలగు విషయాలు పెంపొందించడం ప్రాతిపాదికగా గల పాఠ్యపుస్తకాలు రూపొందించుటకు ప్రతిపాదనలు చేసింది ఎవరండి? ఆర్టీఈ యాక్ట్. నెక్స్ట్ బిట్. వినియోగము, వైఖరి, సృజనాత్మకత మొదలైనవన్నీ కూడా పెంపొందించాలన్నమాట అని చెప్తుంది ఆర్టీఈ యాక్ట్. క్రింది వాటిలో భాషా పాఠ్యపుస్తకాల నిర్మాణానికి మార్గదర్శక సూత్రాలను సూచించినది ఎవరు? చూడండి, భాషా పాఠ్యపుస్తకాల యొక్క నిర్మాణానికి మార్గదర్శక సూత్రాలు రూపొందించింది ఎవరు అనేది ఇవన్నీ ఉందండి. ఎక్కడ మనకు ఉంటుందంటే ముందు మాట దగ్గర ఉంటుంది. పాఠ్యపుస్తకంలో ముందు మాట దగ్గర ఉంటుంది. ఎన్సిఎఫ్ 2005, ఆర్టీ యాక్ట్ 2009, ఏపీఎస్సిఎఫ్ 2011 ఇవన్నీ కూడా మార్గదర్శక సూత్రాలను ఇస్తాయన్నమాట. అందుకే ముందు మాట దగ్గర మనకి ఇస్తారు. అది ప్రతి పాఠంలో కూడా, ప్రతి టెక్స్ట్ బుక్లో కూడా ముందు మాట దగ్గర ఉంటుంది. ఏ విషయాన్నైనా విడివిడిగా కాకుండా మొత్తంగా చూడడాన్ని ఏమంటారు? హోలిస్టిక్ అప్రోచ్. అర్థమైందండి? పిల్లల జ్ఞానాత్మక, సాంస్కృతిక, భావావేశ, మానసిక, చలనాత్మక రంగాల నేపథ్యాలకు అనుగుణంగా రూపొందించాల్సినది ఏమిటి? అన్నింటికీ అనుగుణంగా రూపొందించాల్సింది ఏంటి అంటే పాఠ్యపుస్తకం. జ్ఞానాత్మక, సాంస్కృతిక, భావావేశ, మానసిక అన్నీ ఉండాలి అందులోనమాట. అందుకే ప్రాజెక్ట్ పని ఇస్తారు. ఎందుకు ఇస్తారు? ఇవన్నీ కూడా ఉంటాయి అందులోనే. ఏ తరగతికి ఆ తరగతి విద్యా విషయక ప్రమాణాలను సాధించడానికి వీలుగా తయారు చేయవలసింది ఏమిటి? ఏ తరగతికి ఆ తరగతే ఉంటుంది. విద్యా విషయక ప్రమాణాలు అనేవి 3rd నుంచి 5th వరకు ఒకలా ఉంటాయి, 6th నుంచి మారిపోతాయి. విద్యా ప్రమాణాలు అనే లెవెల్ మారిపోద్ది. 5th వరకు మనకి 4 ఉంటాయి విద్యా ప్రమాణాలు. అక్కడ దాటాక మనకి ఎక్కువైపోతాయి అన్నమాట. నెక్స్ట్ పాఠ్యపుస్తకం ఉంటుంది. నెక్స్ట్ వన్, ప్రాథమిక దశలోని వాచకాలలో ఉపయోగించే భాషా స్వభావం ఎలా ఉండాలి? ప్రాథమిక దశలో ఎలా ఉండాలి? సులభంగా ఉండాలి, సృజనాత్మకతకు వీలుగా ఉండాలి, పిల్లల స్వభాషా వినియోగానికి కూడా అనువుగా ఉంటుంది. వాళ్ళ సొంత భాష కనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఎక్కువగా అందులో పైవన్నీ. సో ప్రస్తుత పాఠ్యపుస్తకంలోని అంశాలను ఈ పద్ధతిలో బోధించడానికి అనువుగా రూపొందించారు. కృత్యాధార పద్ధతి, అందుకే కృత్యాల రూపంలో ఉంటుంది. పాఠ్యపుస్తకాలు దీనిని ప్రోత్సహించే విధంగా ఉండాలి, స్వీయ అభ్యసనాన్ని ప్రోత్సహించే విధంగా ఉండాలి. మీరు మెయిన్ డైరెక్ట్ ఆన్సర్ అనేది నేర్చుకోగలిగితే అక్కడ ఎన్ని ఆప్షన్స్ ఇచ్చినా మీరు డైరెక్ట్ ఆన్సర్ని వెతుకుతూ పెట్టేస్తారనమాట. దేన్ని ప్రోత్సహించే విధంగా ఉండాలి? స్వీయ అభ్యసనాన్ని ప్రోత్సహించాలి. నెక్స్ట్ వన్, వాచకాల్లోని కృత్యాలు ఏ విధంగా ఉండాలి? వ్యక్తిగత కృత్యాలు ఉండాలి, జట్టు కృత్యాలు ఉండాలి, తరగతి కృత్యాలు కూడా ఉండాలి. అందుకే వ్యక్తిగతంగా చేయాల్సినవి ఉంటాయి, తరగతిగా చేయాల్సినవి ఉంటాయి, జట్టు కృత్యాలుగా కూడా ఉంటాయి మనకి. ఇప్పుడు ప్రస్తుత పాఠ్య గ్రంథాల్లోని అభ్యాసాల్లో ఉన్న వ్యాకరణము, ఆ వ్యాకరణాన్ని ఏమంటారండి? ప్రాయోగిక వ్యాకరణం అంటారు. ప్రాయోగిక వ్యాకరణం.
పాఠ్యగ్రంథం చివరన పదపట్టికలు ఇవ్వడం ద్వారా విద్యార్థిలో ఆశించిన నైపుణ్యాభివృద్ధి ఏమిటి? పదపట్టికలు ఇస్తారంటే అర్థాలు ఇస్తారు కదండి. అర్థాల ద్వారా ఏం జరుగుతుందండి? పదపట్టిక అంటే అర్థాలండి, మీనింగ్స్. వాటి ద్వారా వాళ్ళకి నిఘంటు జ్ఞానం అనేది వస్తుంది. నెక్స్ట్ వన్, పిల్లలు ఉత్తమ పాఠకులుగా ఎదగడానికి వాచికాల్లోని అభ్యాసాల్లో వేటికి అవకాశం ఇవ్వాలి? ఉత్తమ పాఠకులుగా ఎదగడానికి అదనపు పాఠ్య సామగ్రి అనేది ఇవ్వాలి. అదనపు పాఠ్య సామగ్రికి అభ్యాసాల్లో అవకాశం ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ వన్, పాఠశాలల్లో బోధనాభ్యసనం అనేది తగిన స్థాయిలో జరగకపోవడం వల్ల కలిగే పరిణామం ఏమిటి? ఎందుకు సరిగా జరగట్లేదు భాషాభ్యసనం పాఠశాలల్లో అంటే భాషలతో పాటు ఇతర సబ్జెక్టుల్లో కూడా వెనకబడి ఉండడం వల్ల. భాషలతో పాటు ఇతర సబ్జెక్టుల్లో కూడా వెనకబడి ఉండడం వల్ల వాళ్ళు భాషాభ్యసనం అనేది సరిగా తగిన స్థాయిలో జరగట్లేదు. నెక్స్ట్ బిట్, క్రింది వారంలో పద్య బోధన పద్ధతిని గుర్తించండి. పద్య బోధన పద్ధతి ప్రామాణిక పద్ధతి. పద్య బోధన పద్ధతి ప్రామాణిక పద్ధతి. కథాకథన పద్ధతి. కథన పద్ధతిలో బోధించాల్సిన అంశము గద్యము. పద్య బోధన పద్ధతి ప్రామాణిక పద్ధతి. కథన పద్ధతిలో బోధించాల్సింది గద్యము. లేఖారచన బోధించే పద్ధతి. ఇవన్నీ కూడా ప్రశ్నోత్తర పద్ధతి, చర్చా పద్ధతి, అనుసరణ పద్ధతి. ప్రశ్నోత్తర పద్ధతి, చర్చా పద్ధతి, అనుసరణ పద్ధతి మూడు కూడా లేఖారచనని బోధించేటటువంటి పద్ధతులు అన్నమాట. నెక్స్ట్ బిట్, పరస్పర భాగస్వామ్య పద్ధతుల్లో విద్యార్జన చేసేటప్పుడు ఉపాధ్యాయుని యొక్క స్థానం ఎంత? పరస్పర భాగస్వామ్య పద్ధతులు. భాగస్వామ్య పద్ధతి అన్నప్పుడు ఉపాధ్యాయుడు ప్రధాన వనరుగా ఉంటారు. పరస్పర భాగస్వామ్య పద్ధతిలో అంటే ఉపాధ్యాయుడు విద్యార్థి కలిసి అక్కడ విద్యార్జన జరుగుతున్నప్పుడు ప్రధాన వనరు ఎవరంటే ఉపాధ్యాయుడే ప్రధాన వనరు. 1-2 తరగతుల పాఠ్యపుస్తకాలను ఏ పద్ధతిలో బోధిస్తున్నారు అంటే పద పద్ధతి. 1-2 తరగతిలో పాఠ్యపుస్తకాలు పద పద్ధతిలో బోధిస్తున్నారు. నెక్స్ట్ వన్, అర్థవంతమైన పరిచితమైన సన్నివేశాలలో పదాల ఆధారంగా భాషను నేర్పేటటువంటి పద్ధతి. పదాల ఆధారంగా భాషను నేర్పే పద్ధతిని పద పద్ధతి అంటారు. అదే మనకి చూడండి, అర్థవంతమైన పరిచిత సన్నివేశాలు అదే మనకి 1-2 తరగతుల్లో బోధించే పద్ధతి అన్నమాట. ఒక సన్నివేశాన్ని ఎంచుకోవడం, పిల్లలతో మాట్లాడించడం, దానిని చార్టుపై వేసి చార్టులో వేసి పలుకరించడం, ఒక వాక్యాన్ని ఎన్నుకొని బోర్డుపై రాయడం, కీలక పదాన్ని గుర్తించి వర్ణమాలను గుర్తింపజేయడం అనే సోపానాలు ఇవన్నీ ఉంటాయండి పద పద్ధతిలో. అందుకే ఒక మంచి పద్ధతి అన్నమాట అది, అర్థవంతమైన పద్ధతి. నెక్స్ట్ వన్, స్వేచ్ఛాయుత వాతావరణంలో విద్యార్థి ప్రత్యక్షంగా పాల్గొని కృత్యాలు చేయడం ద్వారా శాశ్వతమైన అభ్యసనాన్ని పొందడం ఈ బోధనా పద్ధతిలో కనిపిస్తుంది. స్వేచ్ఛాయుత వాతావరణం ఉంటుంది, ప్రత్యక్షంగా పాల్గొంటాడు విద్యార్థి, కృత్యాలు చేయడం, శాశ్వతమైన అభ్యసనాన్ని పొందడం, మర్చిపోవడం అన్నమాట ఒకసారి చేయడం వల్ల. అది ఏంటంటే కృత్యాధార పద్ధతి. నెక్స్ట్ వన్, కృత్యాధార బోధనా పద్ధతికి గల మరొక పేరు ఏమిటి? ఇవన్నీ కూడా వాటి యొక్క మారు పేర్లే. కృత్య పద్ధతి, కార్యకలాపాల పద్ధతి, పనిచేయడం ద్వారా అభ్యసనం. కృత్య పద్ధతి, కార్యకలాపాల పద్ధతి, పనిచేయడం ద్వారా అభ్యసనం. మహాత్మా గాంధీ ప్రతిపాదించినటువంటి విద్యా విధానం ఏమిటి? బేసిక్ విద్యా విధానం. గాంధీ గారి బేసిక్ విద్యా విధానం ఏ పద్ధతిలో సాగింది? కృత్యాధార పద్ధతి. ఏ పద్ధతి అండి? కృత్యాధార పద్ధతి. నెక్స్ట్ వన్, ప్రాథమిక విద్యలో కృత్యాధార పద్ధతిలోనే విద్యాబోధన జరగాలని చెప్పినది ఎవరు? 1986 జాతీయ విద్యా విధానం, అలాగే గాంధీజీ గారి బేసిక్ విద్యా విధానం, అలాగే ఈశ్వరీబాయి పటేల్ గారిది. వీళ్ళు ముగ్గురు కూడా కృత్యాధార పద్ధతిలోనే బోధన జరగాలని చెప్తారనమాట. 1900 ఎన్పిఈ 1986, అలాగే ఈశ్వరీబాయి పటేల్ కమిటీ, అలాగే గాంధీజీ గారి యొక్క బేసిక్ విద్యా విధానం, ఈ మూడు కూడా కృత్యాధార పద్ధతిలోనే బోధన జరగాలని చెప్తాయి. నెక్స్ట్ వన్, విద్యార్థులు వ్యక్తిగతంగా ఒక్కొక్కరిచే చేయించేటటువంటి కృత్యాలు ఏమిటి? వ్యక్తిగతం అంటేనే వ్యక్తిగత కృత్యాలు, ఇంకేం సింపుల్గా అంటే వాళ్ళు ఒక్కరే చేయాలి అని అర్థం అన్నమాట.
పూర్తి తరగతి కృత్యాలు జట్టు కృత్యాల ద్వారా పొందిన అనుభవాల ఆధారంగా చేయించాల్సిన కృత్యాలు ఏమిటి? చూడండి, పూర్తి తరగతి కృత్యాలుగా చేసిన తర్వాత జట్టు కృత్యాలు చేయించాలి. జట్టు కృత్యాల తర్వాత వాళ్ళు సొంతంగా చేసేలాగా వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలి. వాటి ఆధారంగా ఏం కృత్యాలు చేయాలంటే వ్యక్తిగత కృత్యాలు చేయించాలి. ఫస్ట్ తరగతి మొత్తానికి ఒక క్వశ్చన్ వేసేయాలి. తర్వాత కొంతమందికి మాత్రమే క్వశ్చన్ వేయాలి, అంటే జట్టుగా. తర్వాత సింపుల్గా ఒక్కొక్కరికి క్వశ్చన్ అడగాలి. అలా అనమాట దాని యొక్క రూల్. ఒక అంశంపై పిల్లల అవగాహన, అనుభవాలను ఒక క్రమ పద్ధతిలో తెలుసుకోవడానికి ఉపయోగపడేది. పిల్లల అవగాహన, అనుభవాలను క్రమ పద్ధతిలో తెలుసుకోవడానికి ఏం ఉపయోగపడుతుంది అంటే భావనా చిత్రము. దీన్నే మనం ఏమంటారు, భావనా చిత్రాన్ని మైండ్ మ్యాప్ అంటాం కదండి, అదనమాట మైండ్ మ్యాప్. నెక్స్ట్ వన్, ఒక అంశానికి సంబంధించిన కీలక పదాన్ని నల్లబల్లపై రాసి ఆ పదం యొక్క భావనను విద్యార్థులతో చర్చించడం అనే చర్చించడం అనే కృత్యాన్ని గుర్తించండి. చర్చించడం అంటేనే మనకేంటది, చర్చలు అవుతుంది. నల్లబల్లపైన రాయడం, దానిపైన చర్చించడం అనేది చర్చ అవుతుంది. నెక్స్ట్, పాఠ్య బోధనానంతరం విద్యార్థులు విన్నా, చదివినా, తెలుసుకున్న అంశాలను నృత్య రూపకంగా ప్రదర్శించడం, ఒక నాటక రూపంగా ప్రదర్శించడాన్ని ఏమంటారంటే నృత్యాభినయం. తరగతి గదిలో నృత్యాభినయం అనే కృత్యం చేయించడం ద్వారా సాధించేటటువంటి సామర్థ్యం ఏమిటి? ఏమొస్తుందండి? చదవడం వస్తుంది, చర్చించి భావాన్ని గ్రహించడం వస్తుంది, అవగాహనకు రూపాన్ని ఇవ్వడం కూడా వస్తుంది. అవగాహన కూడా చేసుకుంటారు అని అర్థం. నెక్స్ట్ బిట్, పాఠంలోని ఒక పాత్ర మాట్లాడిన విషయాన్ని విద్యార్థిచే పాత్రోచితంగా అభినయించడం. ఏమవుతుందండి అది? ఏకపాత్రాభినయం. ఒక పాత్ర మాట్లాడిన విషయాన్ని విద్యార్థిచే పాత్రోచితంగా అభినయించడం. ఏదైనా ఒక పాత్ర గురించి విద్యార్థితో నువ్వు ఆ పాత్రలో ఉంటే ఎలా ఉంటావో చెయ్యు అని చెప్పేసి అన్నామనుకోండి, అది ఏమవుతుంది? ఏకపాత్రాభినయం. నెక్స్ట్, పాత్ర స్వభావము, లక్షణాన్ని గూర్చి క్షుణ్ణమైన అవగాహన కలిగించడానికి ఉపయోగపడే కృత్యం ఏమిటి? పాత్ర స్వభావము మరియు లక్షణాల గురించి క్షుణ్ణమైన అవగాహన కలిగించడానికి ఉపయోగపడే కృత్యం ఏమిటంటే ఏకపాత్రాభినయం. ఓకేనండి. నెక్స్ట్ వన్, ఆ ఏకపాత్రాభినయం వేశారంటే చాలా వాళ్ళకి ఏకపాత్ర పైన, లక్షణాలపైన అవగాహన వచ్చేస్తుంది. ఏమవుతుందో అనే గేయాన్ని చదివిన విద్యార్థులచే వర్షాలు కురవకపోతే ఏం జరుగుతుందో అనే ప్రశ్నపై చర్చింపజేసి స్థిరావగాహనకు రావడం, వ్యక్తిగత అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఉపయోగపడేటటువంటి కృత్యం ఏమిటి? వాళ్ళపైన చర్చింపజేసి వాళ్ళకి ఒక అవగాహన కల్పించామనుకోండి, వాటి ద్వారా ఏం జరుగుతుంది అంటే చర్చ అనేటటువంటి సామర్థ్యం నెరవేరుతుంది. వివిధ కృత్యాల సమాహారము అయినటువంటి ప్రాజెక్ట్ పని అంటేనే బహుళ కృత్యాల సమాహారం లేదా వివిధ కృత్యాల సమూహం అంటారు. ఈ ప్రాజెక్టు పనిని ఎలా నిర్వహించవచ్చు అంటే జట్టు కృత్యంగా కూడా నిర్వహించవచ్చు, లేదా వ్యక్తిగతంగా కూడా నిర్వహించవచ్చు. ఓకేనండి. నెక్స్ట్ వన్, ఒక అంశము పిల్లలకే మాత్రం తెలుసో, అంటే పిల్లలకి ఎంత మాత్రం తెలుసో, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు చర్చించి అభ్యసనం చేయడాన్ని ఏమంటారు? దాన్ని కేడబ్ల్యూఎల్ వ్యూహము అంటారు. నెక్స్ట్ వన్, జట్టు కృత్యాల్లో ఎంతమంది విద్యార్థులకు మించకూడదు? జట్టు కృత్యం అని కనీసం, కానీ అందులో 5గురికి మించకూడదు. నెక్స్ట్ వన్, క్రింది జట్టు కృత్యానికి సంబంధించిన ప్రవచనాల్లో సరి అయినది ఏది? జట్టు కృత్యాలకు సంబంధించి సరి అయినది ఏదంటే ఇవన్నీ సరి అయినవే. కృత్రిమ స్వభావాన్ని బట్టి జట్టులో పిల్లలు మారుతుండాలి. కృత్యాల్లో అన్ని స్థాయిల్లో కూడా లింగ భేదంతో తేడా లేకుండా అన్ని స్థాయిల వారిని కూర్చోబెట్టాలి. అలాగే ప్రతి జట్టుకి కూడా నాయకుడు అనేవారిని ఉంచాలి. ఇవన్నీ కూడా జట్టులు ఏర్పరిచేటప్పుడు అవి పాటించాలి. తరగతిలోని పిల్లలందరికీ నిర్వహించేటటువంటి కృత్యాలను ఏమంటారు? తరగతి కృత్యము లేదా సమూహ కృత్యం అని అంటారు. నెక్స్ట్ బిట్, 1-2 తరగతుల విద్యార్థులు ఉపాధ్యాయునితో కలిసి పాడడం, అభినయం చేయడం, పాదాలు, వాక్యాలు, అక్షరాలు గుర్తించడం, సమూహ కృత్యంగా చేయించిన తర్వాత చదవడం, రాయడం, పదజాలాన్ని ఎలా బోధించాలి, ఇలాంటివన్నీ ఏమవుతాయండి? జట్టు కృత్యం అవుతుందన్నమాట. జట్టు కృత్యమే అవుతుంది ఇదంతా కలిపి. నెక్స్ట్ వన్, జతపరచడం ఒకసారి చూడండి.
చదవడం రాయడం అనేది ఎలా చేయాలి? జట్టుకృత్యంగా ఇవ్వచ్చు. పాఠ్యపుస్తక అభ్యాసాలు అనేవి ఎలా ఇవ్వాలి? సాధనా పత్రాలు అలాంటివి ఎలా ఇవ్వాలి? వ్యక్తిగత కృత్యంగా ఇవ్వాలి. పాఠ్యాంశ వివరణ అనేది సమూహకృత్యంగా ఇవ్వాలి. అర్థమైందండి? పాఠ్యాంశ వివరణను మాత్రం సమూహకృత్యంగా ఇవ్వాలి. చదవడం రాయడం అనేది జట్టుకృత్యంగా ఇవ్వాలి. పాఠ్యపుస్తకం వెనుక ఉన్న అభ్యాసాలు కానీ సాధన పత్రంలో ఉన్న అభ్యాసాలు కానీ వ్యక్తిగతంగా ఇవ్వాలి. ప్రాథమిక స్థాయిలో బోధించాల్సినటువంటి వ్యాకరణాన్ని ఏమంటారు? దాన్ని మనం ప్రాయోగిక వ్యాకరణం అంటారు. పిల్లల సంపూర్ణ మూర్తిమత్వ సాధనలో ఉపాధ్యాయుని యొక్క పాత్ర ఏమిటి? తత్వవేత్త. ఉపాధ్యాయుని పాత్ర తత్వవేత్త. పాఠ్యబోధన ఏ మనోవైజ్ఞానిక సూత్రం ఆధారంగా జరగాలని కృత్యాధార పద్ధతి సూచిస్తుంది? ఇప్పుడు చెప్పుకున్నాం గెస్టాల్ట్ వాదం అని, సమగ్రాకృతి వాదం అని కూడా అంటారు వాటిని అని. నెక్స్ట్ వన్, భాషా బోధనలో భాషాంశాలతో పాటు సామాజిక సాంస్కృతిక చైతన్యం, సమకాలీన సమస్యలపై అవగాహన పెంపొందించేలా పాఠాలను ఎంపిక చేయనప్పుడు ప్రధానంగా దృష్టిలో ఉంచుకోవలసినటువంటి ఇతివృత్తాలు ఎన్నండి? 10 ఇతివృత్తాలు అన్నమాట. నెక్స్ట్ వన్, ఇక్కడ 10 లేదా 9 అంటే ఆప్షన్ బట్టి మీరు అక్కడ మనకి 10 లేదా 9 అండి. భాషా పాఠ్యపుస్తకాలలో ఒక యూనిట్ అంటే ఒక పాఠం. ఒక యూనిట్ అనగా ఒక పాఠం మాత్రమే. ఓకేనండి? ఒక పాఠం మొత్తం ఒక యూనిట్గా తీసుకుంటాం. ఒక పాఠంలో ఇంకా భాగాలని యూనిట్గా గట్ట కాదు. నెక్స్ట్ వన్, ప్రాథమిక తరగతుల్లో పాఠానికి ముందున్నటువంటి బొమ్మ, ఫస్ట్ బొమ్మ ఉంటుంది కదండి, ఆ బొమ్మ దేన్ని ఉద్దేశించబడిందండి? ఉన్మికీకరణకు ఉద్దేశించబడింది. పాఠ్యపుస్తకాలలో అభ్యాసాలకు శీర్షిక ఇవి చేయండి అని ఉంటాయి కదండి. ఇవి చేయండి అనేటటువంటివి పాఠ్యపుస్తకాల్లో అభ్యాసాలు చేయడానికి గల శీర్షిక ఏమిటి అంటే ఇవి చేయండి అనేటటువంటిది. ఇవి చేయండిలో ఏముంటాయంటే అభ్యాసాలు ఉంటాయన్నమాట. అభ్యాసాలు చేయడానికి గల శీర్షిక ఏ శీర్షికతో ఉంటుందంటే ఇవి చేయండి అనే శీర్షికతో ఉంటుంది. పాఠ్యానంతరం విద్యార్థి స్వీయ మూల్యాంకనానికి ఉద్దేశించబడినటువంటి ఉపశీర్షిక ఏమిటి? స్వీయ మూల్యాంకనానికి ఉపయోగపడేటటువంటి శీర్షిక ఏమిటంటే నేను ఇవి చేయగలనా? అర్థమైందండి? నెక్స్ట్ వన్, తెలుగు పాఠ్యపుస్తకాలలో పాఠం చివర ఉండేటటువంటిది ఏమిటి? మహనీయుల సూక్తి. 8th క్లాస్ నుంచి అలా వస్తుంది. ఉపాధ్యాయుడు వివిధ సామర్థ్యాల సాధనకు తరగతి గదిలో అనుసరించాల్సినవి ఏమిటి? వ్యూహాలు. నెక్స్ట్ బిట్, ప్రతి విద్యార్థికి సామర్థ్యాల సాధనకు కొలమానంగా నిర్ణయించినది ఏది? సామర్థ్యాల సాధనకు కొలమానంగా నిర్ణయించింది RTE 2019. నెక్స్ట్ వన్, RTE 2019 సూచించిన మూల్యాంకన విధానం ఏమిటి? నిరంతర సమగ్ర మూల్యాంకనం. ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని 3 ప్రతిపాదించాయి. NCF 2005, RTE 2009, ACF 2011. ఈ 3 కూడా నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ప్రతిపాదించినవే. ఓకేనండి? నెక్స్ట్ వన్, భాషాభ్యసన సామర్థ్యాలు. చూడండి, భాషాభ్యాసన సామర్థ్యాలు ఏంటంటే వినడం, మాట్లాడడం, చదవడం, అర్థం చేసుకోవడం, రాయడం, పదజాలము, సృజనాత్మకత, ప్రశంస, ప్రాజెక్టు పని, భాష, సాహిత్యాల గురించి తెలుసుకోవడం. ఇవన్నీ కూడా మనకి భాషాభ్యాసన సామర్థ్యాలు అన్నమాట. వినడం, ఆలోచించి చెప్పడం అనేటటువంటి స్పష్టీకరణ అనేది దేనికి చెందుతుంది? స్వేచ్ఛగా ఆత్మవిశ్వాసంతో మాట్లాడడం, సూటిగా సందర్భోచితంగా మాట్లాడడం. ఓకేనండి? వినడం, మాట్లాడడం ఇవి. సరి అయిన పదజాలంతో అర్థవంతంగా వినసొంపుగా మాట్లాడడం. ఆలోచించి చెప్పడం అంటే అక్కడ అర్థం మాట్లాడడం అని. తను ఆత్మవిశ్వాసంతో మాట్లాడగలగడం, సూటిగా సందర్భోచితంగా మాట్లాడడం, నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడం, సరైన పదజాలంతో అర్థవంతంగా మాట్లాడడం. ఇవన్నీ కూడా వినడం, ఆలోచించి చెప్పడానికి సంబంధించినటువంటి స్పష్టీకరణలు. నెక్స్ట్ వన్, భాషాభ్యసనం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి? భాషాభ్యసనం యొక్క ముఖ్య లక్ష్యము భాషాభిమానులుగా స్వతంత్ర పాఠకులుగా తయారు చేయడం. నెక్స్ట్ బిట్, చదవడం, అర్థం చేసుకొని చెప్పడం, రాయడం అనే సామర్థ్యాలకు స్పష్టీకరణలు ఏమిటి? చదవడం, అర్థం చేసుకొని చెప్పడం, రాయడం వాటి యొక్క సామర్థ్యాలంటే స్పష్టీకరణలు ఇవన్నీ కూడా అవుతాయి. వివిధ ప్రక్రియలు, వైవిధ్యభరితమైనటువంటి అభ్యాసాలు చేయడం,
పాఠాన్ని మళ్ళీ మళ్ళీ చదివించేలా ఉండడం, పాఠం ఆధారంగా తప్పొప్పుల్ని కూడా గుర్తించడం, ఇవన్నీ కూడా అన్నమాట. చదవడం, అర్థం చేసుకొని చెప్పడానికి సంబంధించినవి ఏంటంటే పద్యము, గేయము, వచనము, లేఖ, వ్యాసము ఇలాంటివన్నింటిలో నుంచి అంటే పాఠానికి సంబంధించి వాళ్ళు స్పష్టంగా చదవగలగడం, వాటిని అర్థం చేసుకోగలగడం, అందులో ఉన్నటువంటి ఏవైనా ఆ పాఠం నుంచి ఏవైనా ఖాళీలు ఇచ్చామనుకోండి పూరించగలగాలి. గేయం ఇచ్చామనుకోండి, గేయము అక్కడ అంటే ఒక వాక్యం ఇచ్చేటప్పుడు ఆ వాక్యం అనేది గేయంలో ఎలా ఉందో రాయగలగడం, గేయాన్ని సరిచేసి రాయగలగడం, ఒక వ్యాసంలో ఎవరి గురించి ఉందో రాయగలగడం, ఇవన్నీ కూడా చదవడం, వాళ్ళు అర్థం చేసుకొని చెప్పడం ఇవన్నింటికి చెందుతుందన్నమాట. నెక్స్ట్ వన్, పిల్లలు విన్నా లేదా చదివినా లేదా తెలిసిన విషయానికి అభిప్రాయం జోడించి సొంతంగా రాయగలగడం. సొంతంగా రాయడం అంటేనే స్వీయ రచన. స్వీయ రచన యొక్క స్పష్టీకరణలో ఏముంటుందంటే తార్కిక ఆలోచనతో ఊహించి రాయడం, విశ్లేషణతో కూడిన సమాధానాలు రాయడం, పాత్ర సమస్యలకు తగినటువంటి పరిష్కారాలు సూచించేవిగా ఉండడం, పాత్రల సమస్యలకు తగిన పరిష్కారాలు సూచించేవిగా ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. సొంతంగా రాయగలగడమే స్వీయ రచన. ప్రాథమిక దశలో పాఠ్యపుస్తకాలు నిర్మించడానికి అనుసరించవలసినటువంటి ప్రధాన సూత్రం గెస్టాల్ట్ సిద్ధాంతం, గెస్టాల్ట్ సైకాలజీ. వాచకాల్లో భాష ఎలా ఉండాలంటే సులభంగా సృజనాత్మకంగా ఉండాలి. పాఠ్యపుస్తకాల్లోనే అభ్యాసాలు కృత్యాల రూపంలో ఉండాలి. పాఠ్యాంశాల ఎంపికలో దృష్టిలో ఉంచుకున్నటువంటి ఇతివృత్తాల సంఖ్య 9 లేదా 10. పాఠ్యపుస్తకాల్లోని పాఠం చివర ఉండేది మహనీయుని సూక్తి. ప్రాథమిక స్థాయిలో విద్యార్థులు సాధించవలసినటువంటి సామర్థ్యాలు ఏంటంటే 4. పాఠ్యపుస్తకాల్లో వినడం, ఆలోచించి చెప్పడం అనే సామర్థ్యాన్ని పూర్తి తరగతి కృత్యంగా ఇవ్వాలి. ఊహించి రాయడం, తార్కికంగా ఆలోచించి చెప్పడం వంటి స్వభావం గల ప్రశ్నలు అనేవి దేనికి చెందుతాయంటే స్వీయ రచనకు చెందుతాయి. పదాలను సందర్భోచితంగా అర్థవంతమైన పదాలు అని వర్డ్ వచ్చిందంటే చూడండి, ఒకసారి ఆలోచించాల్సిందే పదజాలంకి చెందుతుందేమో అని. పదాలను సందర్భోచితంగా అర్థవంతమైన వరుస క్రమంలో వినియోగించే సామర్థ్యం ఏంటంటే అది పదజాలానికి సంబంధించిన సామర్థ్యం. దయ చూపడము, ఇతరుల సంస్కృతి సంప్రదాయాలను గౌరవించడము, ప్రకృతిని ప్రేమించడం ఇవన్నీ కూడా ప్రశంస అవుతాయి. వ్యాకరణ నియమాలను సొంతంగా గ్రహించి ఉదాహరణలు సొంతంగా చెప్పగలగడం భాషాంశాలు అవుతాయి. వ్యాకరణ నియమాలు అనగానే భాషాంశాలు. విద్యార్థులు ప్రాజెక్టు పనిని గృహకార్యంగా ఎప్పుడు ఇవ్వాలంటే పాఠం పూర్తయిన తర్వాత 5వ రోజున ఇవ్వాలి. చిత్రాలు గీయడం, నమూనాలు, పోస్టర్లు, అభినందన పత్రాలు ఇవన్నీ కూడా మనకి సృజనాత్మక వ్యక్తీకరణకు చెందుతుంది. ఓకేనండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.